నల్ల బంగారం నిక్షేపాల వెలికితీతే సింగరేణి కార్మికుల లక్ష్యం. దేశానికి ప్రగతి వెలుగులు నింపే చీకటి సూర్యులు వీళ్లు. సింగరేణిలో ఉద్యోగం అంటే ఫుల్ క్రేజ్. అంతేకాదు ఆ పని పురుషులు మాత్రమే చేయగలరనే మాట కూడా ఉంది. అయితే ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు మహిళా మణులు. నల్ల బంగారం వెలికితీతలో నారీమణులు కూడా మేము సైతం అంటున్నారు. దేశానికి ప్రగతి వెలుగులు నింపటంలో పోటీ పడుతున్నారు. బొగ్గు ఉత్పత్తిలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. సింగరేణి ప్రయాణం 135 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సింగరేణి చీకటి సూర్యులపై టీవీ9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం. ఇదే సింగరేణి కార్మిక సంస్థ స్ఫూర్తి నినాదం. 135 ఏళ్ల ప్రగతి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సింగరేణి కార్మిక సంస్థ దేశానికి ప్రగతి వెలుగులు నింపుతోంది. ఇప్పుడు నల్ల బంగారం నిక్షేపాల వెలికితీతలో నారీమణులు సైతం మేము సైతం అంటున్నారు. సింగరేణి ప్రగతి ప్రయాణం ఏ విధంగా సాగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సింగరేణి దేశంలోనే రెండవ అతిపెద్ద కార్మిక రంగ సంస్థ ఇది. 135 ఏళ్ల క్రితం అంటే 1889లో హైదరాబాద్ డెక్కన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23వ తేదీన సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పడింది. అంటే ఈ సంస్థ సింగరేణిగా రూపాంతరం చెంది 106 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా విస్తరించిన సింగరేణి ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విజయాలు చెరగని జ్ఞాపకాలుగా నిలిచాయి. సింగరేణిలో ఉద్యోగం అనేది ఇప్పుడు ఫుల్ క్రేజీ జాబ్. కానీ అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహించాలంటే గట్స్ ఉండాలి. నల్ల బంగారం నిక్షేపాలు వెలికి తీసే కార్మికులు వారి ప్రాణాలు పణంగా పెట్టి నల్ల బంగారం నిక్షేపాలు వెలికి తీస్తూ దేశానికి ప్రగతి వెలుగులు నిర్వహిస్తుంటారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా విధులుంటాయి, ఏ విధంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అండర్ గ్రౌండ్లో నల్ల బంగారం నిక్షేపాలు వెలికి తీస్తుంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఈ సింగరేణి విస్తరించి ఉంది. అపార బొగ్గు నిక్షేపాలు కలిగిన ఈ ప్రాంతంలో నిరంతరాయంగా సింగరేణి ప్రస్థానం సాగుతోంది. సింగరేణిగా రూపాంతరం చెందిన తర్వాత దినదినాభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2400 గ్రౌండ్ మైన్స్, 22 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు నిక్షేపాలు వెలికితీత కొనసాగుతోంది. ప్రతి ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా సింగరేణి సంస్థ పరిగెడుతోంది. అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ గనుల్లో కలిపి 42,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. చీకటి గుహల్ లాంటి భూగర్భ గనుల్లో బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం అంత ఈజీ కాదు. గనిలోకి దిగాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. రోప్వే ద్వారా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భూమి పొరల్లోకి ప్రయాణం సాగించాలి. గని లోపల బ్లాస్టింగ్, కోల్ కటింగ్, క్లీనింగ్, ఇతరత్ర పద్ధతులతో తవ్విన బొగ్గును ఉక్కుపెట్టెలో నింపుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టబ్బుల ద్వారా బొగ్గును బయటకు తరలిస్తారు. ఈ పనులన్నీ చేయాలంటే ఎంతో సాహసం, ధైర్యం ఉండాల్సిందే. దేశానికి ప్రగతి వెలుగులు నింపుతున్న సంస్థ సింగరేణి. అండర్ గ్రౌండ్ మైన్లో బొగ్గు నిక్షేపాలు వెలికి తీయడం అనేది అంత ఆషామాషి కాదు. సింగరేణి కార్మికులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి లోపల అండర్ గ్రౌండ్ మైన్లోకి దిగి బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తుంటారు. అయితే అండర్ గ్రౌండ్ మైన్స్లో బొగ్గు నిక్షేపాలు వెలికి తీసే కార్మికులు ఏ విధంగా వాళ్ళ స్వేదాన్ని చిందిస్తూ బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తుంటారు, అండర్ గ్రౌండ్ మైన్లో ఏ విధంగా ఉంటుంది, లోపలికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళంతా విధులు నిర్వహిస్తుంటారు, లోపల ఏ విధంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తుంటారు చూద్దాం. ఈ సింగరేణిలో ఉద్యోగానికి మహిళలు పనికిరారని ఒకప్పుడు భావించేవాళ్ళు. గతంలో మహిళలను ఉద్యోగంలోకి తీసుకున్న పరిస్థితులు కూడా లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని రంగాల్లో అడుగు పెడుతున్న మహిళలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిలోనూ మేము సైతం అంటున్నారు. నేను పీజీ చేశాను, కానీ ఇక్కడ చదువుతో సంబంధం ఏం లేదు. మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. దేంట్లోనైనా చదువుతోని చాలా తక్కువ, టాలెంట్తోనే ఎక్కువ అన్నదైతే ఈ సింగరేణిలో మనకి ప్రూవ్ అయిపోతుంది. వారసత్వ ఉద్యోగాల ద్వారా ఇప్పటికే వివిధ విభాగాల్లో మహిళలు ఉన్నత చదువులు చదువుకున్న యువతులను రిక్రూట్ చేసింది సింగరేణి సంస్థ. వారు మగవారితో ధీటుగా పనులు చేస్తున్నారు. ఆడవాళ్ళకి సింగరేణిలో జాబ్స్ అవకాశం లేదు కాబట్టి ఉండేది. ఇప్పుడు ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చేయాలనే రూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాకు సింగరేణి సంస్థ, సింగరేణి యజమాని ఆడవాళ్ళకు కూడా ఈ వారసత్వ జాబులు రావడం వల్ల మేము కూడా ఇందులో వర్క్ చేసే అవకాశం కలిగింది. ఇప్పుడు నేను కార్పెంటర్గా చేస్తున్నాను.
గని లోపలికి వెళ్లి బొగ్గు తవ్వడం మినహా 9 విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మహిళలకే ప్రత్యేక గని ఏర్పాటు చేయబోతుందట సింగరేణి సంస్థ. గని లోపలికి కూడా వెళ్లి నల్ల బంగారం వెలికి తీయడానికి తాము వెనకాడమని గర్వంగా చెప్తున్నారు. మీరంతా ఎప్పుడు రిక్రూట్మెంట్ అయ్యారు? సింగరేణిలో మీరంతా ఏం విధులు నిర్వహిస్తున్నారు? అమ్మాయిలు చేసేదైతే ఇప్పటి వరకు అయితే మా మైండ్లో అయితే మేము ఒక 9 రకాల వర్క్స్ అయితే అందరము సర్ఫేస్లో చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక వెళ్ళే అవకాశం వచ్చింది అని అంటే ఇక వచ్చారు కదా చాలామంది అమ్మాయిలు, ఇక వాళ్ళ తర్వాత అమ్మ మీరేం చదువుకున్నారు? ఎందుకు సింగరేణి ఉద్యోగంలోకి రావాలనిపించింది? నేను ఫార్మసీ కంప్లీట్ చేశాను. ఇంతకుముందు ఫార్మసిస్ట్గా చేశాను. ఇప్పుడు డిపెండెంట్ వారసత్వ జాబ్స్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి ఒకప్పుడు మగవాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు కూడా ఈ అవకాశము కల్పించారు. అందుకోసమని సింగరేణి యాజమాన్యాన్ని కృతజ్ఞతగా తెలుపుతున్నాను. ఏం జాబ్ చేస్తారు మీరు? ఇలా మీతో పాటు మిగతా వాళ్ళు ఏమేం జాబ్ చేస్తారు? మేము కార్పెంటర్గా చేస్తున్నాము. నేను కార్పెంటర్ హెల్పర్గా చేస్తున్నాను. ఇది మహిళలు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో, అంటే మొత్తం ఇప్పుడు 9 విభాగాలలో మహిళలు డిపెండెంట్ ద్వారా ఉద్యోగాలు సాధించిన వాళ్ళంతా, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వివిధ విభాగాల్లో రాణిస్తూ సింగరేణిని ప్రగతి పదంలో నడుపుతున్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు సాధించడం ఒక గర్వంగా భావిస్తూ వారంతా కూడా జై సింగరేణి అంటున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్ద TV9 వరంగల్. ఉత్పత్తి కంటే కార్మికుల భద్రతే ముఖ్యమంటోంది సింగరేణి యాజమాన్యం. అందుకే ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే స్ఫూర్తి నినాదంతో పనిచేస్తోంది. సుమారు 42,000 మంది ఉద్యోగులతో దేశంలోనే 2వ అతిపెద్ద కార్మిక రంగ సంస్థగా విస్తరించింది సింగరేణి. అభివృద్ధిలో ఏటేటా అన్ని మైనింగ్ సంస్థల కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తూ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆసియాలోనే అత్యంత నమ్మకమైన కంపెనీగా సింగరేణికి ప్రత్యేక గుర్తింపుతో పాటు అవార్డులు కూడా సాధించింది. నల్ల బంగారాన్ని గర్భంలో దాచుకున్న వెలుగుల తల్లి సింగరేణి. కనకరాశులకు తీసిపోని బొగ్గు నిక్షేపాలవని శతాబ్దానికి పైగా తవ్వకాలు జరుపుతున్నా ఇంకా తరగని సిరి సంపదలనిస్తూ ప్రపంచ ఖ్యాతి గడిస్తోంది. రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ సిరుల గనిలో పనిచేసేందుకు మేము సైతం అంటోంది మహిళా శక్తి. ఆ సిరుల తల్లి భవిష్యత్తుకై తమ వంతు కృషి చేస్తామంటోంది నారీలోకం. సిరుల మాగాని సింగరేణిలో చీకటి సూర్యుల కష్టాలతో ముందుకు సాగిన ఆ వారసత్వాన్ని మరింత అభివృద్ధి దిశల్లో సాగించేందుకు సిద్ధమవుతున్నారు వాళ్ళ కూతుర్లు. కొడుకులు వారసత్వ ఉద్యోగాలు సాధించడమే కాదు, తాము కూడా ముందుంటామంటూ నిజం చేస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ వారసత్వ ఉద్యోగాల కల్పనలోనే కాదు, నోటిఫికేషన్లో కూడా ఆ ఉద్యోగాలను సాధించి తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. సిరుల మాగాని సింగరేణిలో చీకటి సూర్యుల కష్టాలను ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆ కష్టాల వెలుగులను సాధించేందుకు మహిళలు చేస్తున్న కృషితో మీ ముందుంచుతుంది TV9. అద్భుత ప్రగతి సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా సింగరేణి నిలుస్తోంది. అమ్మకాలు లాభాల్లో తన చరిత్రను తానే తిరగరాసుకుంటూ దూసుకుపోతోంది. అంతటి ఘన చరిత్ర కలిగిన సింగరేణిలో కొంగొత్త అవకాశాలతో సరిలేరు స్త్రీకెవ్వరు అన్నట్టుగా దూసుకెళ్తున్నారు మహిళలు. ఒకప్పుడు పురుషులకు మాత్రమే అని నియామక ప్రకటనలు విడుదల చేసిన సింగరేణి మహిళా శక్తిని సైతం తనలో భాగస్వామ్యం చేసుకుంటోంది. 1952 తర్వాత గనుల్లోకి మహిళలను పంపకూడదు అన్న గనుల చట్ట సవరణతో అవకాశాలను కోల్పోయిన నారీలోకం మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకుని 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 29వ తేదీన గెజెట్ ను జారీ చేయడంతో ఆ కళ సాకారమైంది. సింగరేణిలో మహిళలకు సైతం ఉద్యోగాలు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో 4 ఏళ్లుగా సింగరేణిలో స్త్రీ తన శక్తిని చాటుకుంటోంది. నా పేరు తిరుమల. నేను డిపెండెంట్ జాబ్ చేస్తున్నా. మన ఫాదర్ జాబ్. నేను 2023లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ స్టోర్లో మాన్వేలో చేశాను ఫస్ట్. తర్వాత స్టోర్లో 1 ఇయర్ అయిపోయింది చేయబట్టి. మెటీరియల్ ఇష్యూ చేయడం, రాసుకోవడం, మెటీరియల్ రికార్డ్ అంతా మెయింటైన్ చేయడం, స్టోర్ నుంచి మెటీరియల్ డ్రా చేయడం, ఈ రికార్డ్స్ సిస్టమ్ అప్డేట్ అంతా చూసుకుంటా అండి ఇక్కడ. మొన్నటి వరకు తేలికపాటి పనులకు పరిమితమైన మహిళా కార్మికులు నైపుణ్యం, సాంకేతికతతో కూడిన విధుల నిర్వహణకు సైతం ముందుకొస్తున్నారు. సింగరేణిలో ఉద్యోగం అంటే కష్టం అనే అభిప్రాయం ఉంది. అయితే స్త్రీ తలుచుకుంటే అది కష్టమైన పని కాదు, అత్యంత ఇష్టమైన ఉద్యోగం. సింగరేణి వాకిట సిరివెన్నెలగా మెరిసే అపూర్వ అవకాశం అంటోంది నారీలోకం. మేము ఇక్కడ ఫ్యాబ్రికేషన్ సెక్షన్లో చేస్తాము. ఫిట్టర్స్కి హెల్పర్స్గా ప్లస్ వెల్డర్స్ వాళ్ళ దగ్గర కూడా అన్ని పనులు చేయగలుగుతాము. మేల్ హెల్పర్స్గా మేల్ మజ్దూర్లను ఇస్తారు. వాళ్ళకి సపోర్ట్గా మేము ఫీమేల్
వర్కర్స్కి కూడా వర్క్ చేస్తాము. ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు ఏసీ రూముల్లో ఉద్యోగాలకే ఆసక్తి చూపుతారు అనే అపోహలను పటాపంచలు చేస్తూ కార్మిక క్షేత్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా అడుగుపెట్టేందుకు సైతం సిద్ధమవుతున్నారు మహిళలు. సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా భూగర్భ బొగ్గు గనుల్లో మహిళా అధికారులను నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా మహిళలు అడుగుపెడుతున్నారు. వచ్చింది వర్క్ కోసము, మేము చేస్తాము అని చెప్పి పురుషులతో సమానంగా మేము కూడా వర్క్ చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం కాబట్టి అన్ని వర్క్స్ మేము ఖచ్చితంగా వాళ్ళతో సమానంగా చేస్తాం. వారసత్వ కోటాలో వర్కర్లుగా చేరుతున్న అమ్మాయిల్లో డిగ్రీలు, పీజీలు చదివిన ఉన్నత విద్యావంతులు ఉండడంతో వారి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అధికారులు. ప్రస్తుతం సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10% కన్నా తక్కువే. అయితే కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోనూ యువతులు, మహిళలు పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు.